మరి సారు జగన్మోహన్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఆయన అన్ని రంగాల్లో రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మహిళలకే మొట్టమొదటగా మరి మరో అన్నయ్య మన కృష్ణదాస్ గారు అన్నయ్య మన మాజీ మంత్రివర్యులు శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు వారికి స్వాగతం. మరి మొట్టమొదటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి దేశంలోనే మొట్టమొదటిగా ఒక స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ 100% అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 14 కార్పొరేషన్లు ఉంటే ఆ కార్పొరేషన్లో 50% మందికి పైగా మహిళలకు ఇవ్వటం, మన విశాఖ మరి నగరానికి కూడా ఒక మహిళకి ఇవ్వటం, మరి అంతమంది వడా చైర్మన్ కూడా ఒక మహిళకి ఇవ్వటం, అలాగే వాళ్ళలో ఎక్కువ మంది బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి ఇవ్వటం చరిత్రలో ఎప్పుడు జరగల. వీళ్ళందరినీ కూడా ఒక ఓట్ బ్యాంక్ కింద చూశారు. కానీ వీళ్ళందరికీ అగ్రతాంబూలం వేసినటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు కూడా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నరసాపురం ఉంది. నరసాపురంలో ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా ఎప్పుడు అగ్రవర్ణాలకు ఇచ్చారు. మొట్టమొదటిసారిగా బీసీలకు ఇచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏలూరు ఉంది. ఏలూరు కూడా ఎప్పుడు ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా అగ్రవర్ణాలకు ఇచ్చారు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మొట్టమొదటిగా బీసీలకు ఇచ్చిన వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలా రాజమండ్రి అంతే. మరి ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా అంటే ఆ పార్టీ తెలుగుదేశం కానీ కాంగ్రెస్ ఉండేది, అగ్రవర్ణాలకు ఇచ్చేవాళ్ళు. మొట్టమొదటిగా బీసీలకు ఇచ్చిన వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఒక సర్పంచ్ దగ్గర నుంచి, ఒక కార్పొరేటర్ దగ్గర నుంచి, ఒక మేయర్ దగ్గర నుంచి, ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి, ఒక ఎంపీ వరకు ఎక్కువ మందికి బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి పదవులు ఇవ్వడం, వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడం గతంలో చాలా మంది చెప్పారు. కానీ 100కి 100 పాళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఆనాడు చెప్పినటువంటి సమ సమాజాన్ని 100కి 100 పాళ్ళు అమలు చేసి చూపిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనందరం కూడా ఈ రోజున ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి జగన్ గారు ముఖ్యమంత్రి కావచ్చు, జగన్ గారికి నష్టం లేదు, మనకే నష్టం. ఎందుకనంటే జగన్ గారు ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంతం నుంచే పరిపాలన చేస్తానని, ఇక్కడి నుంచే పరిపాలన చేస్తానని, విశాఖపట్నం నుంచే పరిపాలన చేస్తానని, మరి వారు విశాఖని పరిపాలన రాజధాని చేస్తారని మనం చెప్పారు. మరి మనందరికీ విశాఖ పరిపాలన రాజధాని కావాలా అవసరం లేదా? సరే గట్టిగా కావాలి. విశాఖ పరిపాలన రాజధాని కావాలి, విశాఖ పరిపాలన రాజధాని కావాలి. సో మీరు అందరూ అనుకోవచ్చు మరి జగన్ గారు విశాఖ పరిపాలన రాజధాని చేస్తే మనకి ఉపయోగం ఏంటని. ముఖ్యంగా మరి ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడే వస్తాయి. ఈ రోజున మన పిల్లలందరూ కూడా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్తే వాళ్ళందరూ అక్కడ నాన్ లోకల్ చదువుకోవడానికి కానీ ఉద్యోగాలు చేయడానికి కానీ. అదే పొరపాటున జగన్ గారు రాకుండా చంద్రబాబు వస్తే మొట్టమొదటిగా రాజధాని ఆయన అమరావతిలో పెడతాడు. మళ్ళీ మనందరం కూడా బస్సు రైలు పట్టుకుని అమరావతి వెళ్ళాలి. కాబట్టి ఈ ప్రాంతంలో మరి జీవిస్తూ, ఈ ప్రాంతంలో గాలి పీలుస్తూ, ఈ ప్రాంతంలో అన్న తినే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని బలపరచాలి. సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో 34 సీట్లకి 34 సీట్లు మనం గెలిపించి జగన్ గారికి ఇస్తేనే అప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి న్యాయం చేసినట్టు ఉంటుందని మీ అందరికి కూడా నేను సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పెద్దలు చెప్తారు అడగంది అమ్మాయినా పెట్టదని, కానీ వాళ్ళు అడగకుండా అన్ని పెట్టే మనకు ఒక గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం. ఆయన మొన్న చెప్పారు, మొన్న ఇక్కడ విశాఖపట్నంలో మీటింగ్ పెట్టి రాడిసంప్లీ హోటల్లో నాకేం విశాఖపట్నం అంటే వెస్ట్ ఇంట్రెస్ట్ లేదు, విశాఖపట్నం పొటెన్షియల్ గా అన్ని రకాలుగా కూడా అనువైన ప్రాంతం మరి అని చెప్పడం జరిగింది. నాకేమైనా వెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే కడపలో పెట్టుకుంటానని చెప్పారు ఆయన. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మన పార్టీలకు అతీతంగా మేధావులు కానీ మరి అలాగే మన ఝాన్సీ గారు ఈ వయసులో ఆవిడ డబుల్ పిహెచ్డీ చేశారు ఆవిడ. సరే మన బొత్స అన్నయ్య గారు మనందరూ పెద్ద అన్నయ్య, మాజీ పిసిసి ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు. కానీ మరి బొత్స ఝాన్సీ గారు డబుల్ పిహెచ్డీ చేశారు. ఆవిడ జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. అలాగే మరి 2 సార్లు పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేశారు.